సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయములో 3 ఆత్మల సంపూర్ణ వివరము తెలుసుకుంటున్నాము. ఆత్మ గురించి వివరము ఏ భగవద్గీతలోనూ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, మనకి తెలియబడలేదు. కేవలము త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే తెలియజేశారు స్వామివారు. ఈరోజు అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయములో 22వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పురుషస్స పరః పార్థ భక్త్యాలభ్య స్తనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సర్వజీవరాశులు ఎవని లోపల ఉన్నవో, ఈ జగత్తంతయు ఎవనిచే వ్యాపించి ఉన్నదో అట్టి పురుషుని అనన్యమైన భక్తిచే పొందవచ్చును. వివరము: పరమాత్మ అణువణువున ప్రపంచమంతా వ్యాపించి ఉండుట వలన సర్వజీవరాశులు పరమాత్మయందే ఉన్నవి. ప్రపంచమంతా సూక్ష్మముగా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. అంత గొప్ప పరమాత్మను మనకున్న చిన్న శరీరములోనే అన్యమైన చింతలేని భక్తితోనే పొందవచ్చును అని మనకి ఇక్కడ పరమాత్మ స్వయముగా తెలియచేశారు. చింతలేని భక్తితోనే పొందవచ్చును అని. అందరికీ నమస్కారం.